ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వసంత నవరాత్రులు అంటే ఏమిటి, వసంత నవరాత్రుల వెనుక అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజులు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండే 9 రోజులు పరమ పవిత్రమైనవి. ఈ రోజులను వసంత నవరాత్రులని, గర్భ నవరాత్రులని పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా విశిష్టమైనవి. శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో జన్మించి ఆదర్శ జీవనం గడిపాడు. సాధారణ ప్రజానీకం కూడా శ్రీరాముడి మార్గంలో పయనించి ఉన్నత జీవితాన్ని గడపాలనే సూచన చైత్ర నవరాత్రులు అందిస్తున్నాయి. ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేయడం సంప్రదాయం. రామనామాన్ని పలికినంత మాత్రానే సకల పాపాలు తొలగిపోతాయన్నాడు భక్త గోపన్న. వసంత నవరాత్రుల్లో దివ్య మంగళ స్వరూపుడైన ఆ పురుషోత్తముని ధ్యానిస్తూ భక్తి భావనతో గడపటం వల్ల ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. శ్రీరాముడి జీవితానికి వసంత ఋతువుకి విడదీయలేని సంబంధం ఉంది. రామ జననం, సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం అన్నిటికీ వసంత ఋతువే సాక్ష్యం. అందువల్లే చైత్ర నవరాత్రులకు మరింత విశిష్టత చేకూరింది. కాలం రాముణ్ణి అనేక రకాలుగా పరీక్షలకు గురిచేసింది. వేదనలన్నింటినీ చిరునవ్వుతో భరించాడు రామచంద్రుడు. మనం కూడా కొత్త సంవత్సరంలోని తొలి 9 రోజులు ఆ మహిమాన్వితుణ్ణి స్మరిస్తూ గడిపి జన్మను సార్థకం చేసుకోవాలనేదే వసంత నవరాత్రుల వెనుక అంతరార్థం. రామాలయాల్లో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తూ వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు రామాయణంలోని సప్తకాండలను పారాయణం చేస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని అనుసరించి రామనామాన్ని 3 సార్లు పలికితే 1000 సార్లు స్మరించినంత పుణ్యం చేకూరుతుంది. లలితా సహస్రనామ పారాయణ శ్రీరామచంద్రుడు లలితా త్రిపురాంబికల మధ్య అభేదాన్ని సూచించింది. దేవి భాగవతం. ఆ కారణంతో వసంత నవరాత్రుల్లో లలితా సహస్రనామ పారాయణతో పాటు పూజాధికాలను నిర్వహించడం కూడా ఆచారమయ్యింది. సర్వదేవతలకు ఆరాధ్య దైవం లలితాదేవి. హరి బ్రహ్మేంద్ర సేవిత, సచామర రమావాణి, సవ్య దక్షిణ సేవిత మొదలైన నామాలతో ఆ అమ్మను పూజిస్తే సమస్త దేవతలను సేవించిన పుణ్యఫలం దక్కుతుంది. లలితాంబిక అనే ఒక్కటి తప్పించి తక్కిన నామాలన్నీ అమ్మవారి బిరుదులు కావడం లలితా సహస్రనామాల్లోని విశిష్టత. సాధారణ నామంతో కన్నా బిరుదు నామంతో పిలిచినప్పుడు ఎవరికైనా సంతోషం కదా. అలాంటి సంతోషాన్ని అమ్మవారికి కలిగేలా చేసి భక్తిని చాటుకునేందుకు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తారు. ఆ నామాలను స్మరిస్తున్నప్పుడు ఆ పేరు రావడానికి ఉన్న చరిత్ర మనోఫలకంపై మెదిలి అపరిమిత ఆనందం కలుగుతుంది. కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలతో జీవితాన్ని సాగించాలని అందరం వాంఛిస్తాం. అయితే కొన్ని వ్యర్థ కోరికలు మనల్ని సన్మార్గం నుంచి మరలిస్తాయి. పూర్వం శివపార్వతుల కళ్యాణ సమయంలో స్వామి 3వ కంటి వేడికి మన్మధుడు భస్మమయ్యాడు. ఆ భస్మం నుంచి భండాసురుడనే రాక్షసుడు పుట్టగా లలితాదేవి అతన్ని సంహరించింది. ఆ రాక్షసుడు మనలో చెలరేగే అపరిమిత కోరికలకు ప్రతీక. మన హృదయంలో అనేక వాంఛలు పుట్టుకొచ్చి ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోనివ్వకుండా అడ్డుపడతాయి. లలితా సహస్రనామాలను పారాయణం చేయడం, అమ్మవారిని శాస్త్రోక్తంగా నవరాత్రుల్లో పూజించడం వల్ల వాంఛారహిత స్థితిని అందుకుంటారనేది అసలు రహస్యం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కర్తవ్య నిర్వహణకు తోడ్పడుతున్న అమ్మవారిని అర్చిస్తే గొప్ప ప్రతిఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే వసంత నవరాత్రుల్లో లలితాదేవిని పూజించి జన్మ చరితార్థం చేసుకుంటున్నారు.
ఉగాది పచ్చడి మొదలు పానకం, వడపప్పు లాంటి ప్రసాదాలతో ఈ కాలానికి దేహం కుదుట పడుతుంది. మానసికంగా, శారీరకంగా శక్తిని అందించే చైత్ర నవరాత్రులు పరమ పుణ్యప్రదమైనవి. జై శ్రీరామ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.